ఈరోజు వచ్చాను. సో డిపార్ట్మెంట్ ఇంతకుముందు ఎలా నడిచేది, పోలీసింగ్ అంటే ఏంటి, ఈ పోలీస్ రూల్ అంటే ఏంటి, పోలీసులు అంటే జనాలు ఎందుకు భయపడాలి, ఇవన్నీ తెలియదు మాకు. కాబట్టి ముందు రోజుల నుంచి పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండి ఆ పురాతనాన్ని, ఆ తర్కాన్ని అనుభవించిన వాళ్ళు, ఆ పోలీస్ పవర్ అంటే నిజంగా అనుభవించిన వాళ్ళు మీరు నాగార్జునరావు గారు, మల్లికార్జునరావు గారు. ఆ రోజు మళ్ళీ వస్తాయో మాకు తెలియదు. సర్వీస్ చాలా గొప్ప త్యాగాన్ని ప్రదర్శించి ఆ రోజు నుంచి ఈ రోజు కూడా ఈ వయసులో కూడా ఆ పోలీసింగ్ చేసి ఈ పోలీసింగ్ కూడా రకరకాల అవమానాలు, రకరకాల వ్యతిరేకతలు వస్తున్నా కూడా వాటిని ఎదుర్కొని ఈ రోజు కూడా నిలబడి సక్సెస్ఫుల్గా పీరియడ్ కంప్లీట్ చేసి ఈరోజు రిటైర్మెంట్ పొందుతున్న ఇద్దరికి కూడా నా మనస్ఫూర్తిక అభినందనలు. మీ లైఫ్ అలాగే సక్సెస్ఫుల్గా ఉన్నారో మీ పిల్లలకు కానీ, మీ మనవాళ్ళకి కానీ, మీ మనవరాళ్ళకి కానీ అట్లానే స్ఫూర్తినిస్తూ వాళ్ళని కూడా ఇన్స్పైర్ చేస్తూ మీరు అక్కడ చాలా గొప్ప వ్యక్తులు అయ్యేలాగా చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ పదవీ విరమణ సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి చేసిన మన డిఎస్పి గారికి, అలాగే మన పదవీ విరమణ చేస్తున్న ఏఎస్ఐ గారికి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్కి, వారి బంధువులకి, అట్లాగే మన మహిళా పోలీసులకి, మా తోటి సిబ్బందికి, మీడియా మిత్రులకి అందరికీ కూడా నమస్కారం. ఈరోజు మా రామచంద్రపురం టౌన్లో పనిచేస్తున్న ఇద్దరు ఏఎస్ఐ గారు నిన్న రిటైర్ అవ్వడం జరిగింది. ఆ సందర్భంగా వారికి చిరు సత్కారాన్ని ఏర్పాటు చేయడం, అలాగే ఈరోజు వారి ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూడా ఈ సత్కారాన్ని ఆహ్వానించడం జరిగింది. పోలీసుల్లో ఈ రిటైర్మెంట్ అనేది చాలా క్రూషియల్ ఇంకా చెప్పచ్చు. ఎందుకంటే మిగిలిన డిపార్ట్మెంట్స్ లో రిటైర్మెంట్ లైఫ్ చాలా బాగుంటుంది అలా రిటైర్మెంట్, ఎందుకంటే వాళ్ళందరూ కూడా హెల్తీగా ఉంటారు. ఒక పోలీసుల్లో మాత్రం రిటైర్ అయ్యేసరికి ఆల్మోస్ట్ హెల్త్ అంతా కూడా స్పాయిల్ అయిపోతుంది. కానీ దేవుడి దేవాల మన ఇద్దరు ఏఎస్ఐ గారు ఇద్దరు కూడా హెల్తీగానే ఉన్నారు. దీనికి రకరకాల కారణాలు ఉంటాయి. సరైన నిద్ర లేకపోవడం, సమయానికి ఫుడ్ లేకపోవడం, డ్యూటీలో పడి ఒక్కోసారి అవకాశం ఉన్నా సరైన ఆహారాన్ని తీసుకోలేకపోవడం, ఒక్కోసారి ఆ టైంకి ఫుడ్ లేక తీసుకోకపోవడం వల్ల టైం టు టైం ఫుడ్, అలాగే టైం టు టైం నిద్ర, రెస్ట్ లేకపోవడం వల్ల చాలా మంది పోలీస్ సిబ్బందికి రిటైర్మెంట్ వయసు వచ్చేసరికి
అనారోగ్యం పాలవడం, సరిగా ఉండకపోవడం జరుగుతూ ఉంటుంది. సో మన సిబ్బంది అందరూ కూడా ఒక విషయం చాలా జాగ్రత్తగా గమనించాలి. ఫస్ట్ మన ఉద్యోగం, మన బాధ్యత నిర్వర్తిస్తున్నాయి, మన ఆరోగ్యాన్ని కూడా చాలా జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ సమయానికి ఆహారం తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అది ఖచ్చితంగా ఎక్కడున్నా, ఎలాంటి సందర్భాలు ఉన్నా టైంకి కొంచెం ఫుడ్ తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. అలాగే మనకి ఏదైనా సమయం దొరికినప్పుడు రెస్ట్ తీసుకునే అవకాశం ఉంటే కొంచెం రెస్ట్ కూడా తీసుకుని మన హెల్త్ని ఎప్పుడూ కాపాడుకుంటూ ఉండాలి. ఫస్ట్ థింగ్ నేను చెప్పదలుచుకుంటాను. అలాగే ఇప్పుడు ఈ పెద్దలిద్దరు రిటైర్మెంట్ ఈ రోజు అయ్యే క్రమంలో వారు ఎన్నో త్యాగాలు చేస్తుంటారు. త్యాగాలంటే పెద్ద పెద్ద త్యాగాలని చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఎన్నో రాత్రులు నిద్ర లేకుండా గడుపుంటారు. ఎన్నో సందర్భాల్లో ఫుడ్ లేకుండా పనిచేస్తుంటారు. ఎన్నో సందర్భాల్లో వర్షంలో పనిచేస్తుంటారు. ఎన్నో సందర్భాల్లో ఎండలో కూడా పనిచేస్తుంటారు. పనిచేసే క్రమంలో ఎన్నో మాటలు పడి ఉంటారు. ఇవన్నీ కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి తెలియకుండా వాళ్ళ మైండ్లోనే, వాళ్ళ మనసులోనే దాచుకుని పైకి చిరునవ్వు నవ్వుతూ ఎన్నో ఇబ్బందులు పడి ఆ ఫ్యామిలీ కోసం, పిల్లల కోసం ఎంతో శ్రమించుంటారు. అలాంటప్పుడు ఈ రోజు ఇలా రిటైర్ అయిన సందర్భంగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ, వాళ్ళ పిల్లలు కానీ గుర్తుపెట్టుకోవాల్సి, వారు ఇలా ఎన్నో రకాలుగా వాళ్ళు చేసిన ఈ త్యాగాన్ని వాళ్ళు గౌరవించి ఇప్పుడు ఏదైతే వాళ్ళకి ఈ రిటైర్మెంట్ తర్వాత ఉండే లైఫ్ ఏదైతే ఉందో దాన్ని చాలా చక్కగా వాళ్ళ ఆనందంగా గడిపేలాగా, వాళ్ళు చేసిన సాక్రిఫైస్ కి ఒక అర్థం ఉండేలాగా వాళ్ళ రిటైర్మెంట్ లైఫ్ ని వాళ్ళు తీర్చిదిద్దాలి. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి అట్లాగే వాళ్ళ పిల్లలందరికీ నా రిక్వెస్ట్ అది, దయచేసి వీళ్ళు చేసిన త్యాగాన్ని గుర్తించండి, వాళ్ళని గౌరవంగా ఆనందంగా ఉండేటట్టు చూసుకోండి. ప్రత్యేక ధన్యవాదాలు. అందరికి ఈ ప్రోగ్రామ్ అయిన తర్వాత కింద లంచ్ ఏర్పాటు చేయండి. కింద అంటే ఇక్కడే నెక్స్ట్ సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ కూడా మేము స్నేహం చేస్తా ఉంటాం. మాతో ఎక్కువ ఫ్రెండ్లీగా ఉంటారు. కానీ ఈ రోజు ముందుగా బాధాకరమైన విషయం, ఇద్దరు గొప్ప వ్యక్తులు 10,000 మంది చేస్తున్నారని బాధపడుతుందండి. ఎందుకంటే ఈ ఏ స్థాయిలో ఉండి కూడా మీరు రాజగోపాల్ సెంటర్ లో, నేను చిన్న ఉద్యోగులు కాదని చెప్పేసి ఏఎస్ఐ స్థాయిలో ఉండి కూడా రాజగోపాల్ సెంటర్ లో మీరు ట్రాఫిక్ సంబంధించిన ఎన్నో సార్లు చూశారు మీ ఇద్దరు. మీడియా పరంగా కూడా మీకు ఎంత ఎక్కువ ఎదిగినా ఒదిగే ఉండాలని మీలాంటి వ్యక్తులు చూసి నేర్చుకోవాలి. అందుకు హృదయపూర్వకంగా మీ ఇద్దరికి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నామండి. అలాగే నాగార్జున గారు మధ్యలో పాపం వాళ్ళ నాన్నగారు, వాళ్ళ అమ్మగారు ఇది వాళ్ళ నాన్నగారిని జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పేసి రాజమండ్రిలో ఉన్నటువంటి వారిని తల్లిదండ్రులు జాగ్రత్తగా మధ్యలో నలిగారు. పాపం ఇద్దరు కూడా మధ్యలో ఇదే ఈ సంవత్సరమే ఆ విషయం తెలుసు. కానీ మల్లికార్జున చూస్తున్నప్పుడు వెళ్ళిపోయేవాడిని. ఇటువంటి గొప్ప వ్యక్తులు, అలాగే ఉన్నతమైన పదవులు ఉన్నటువంటి వారు పదవీ విరమణ చేయడం ఒక రకంగా రామకృష్ణకి ఇటువంటి వ్యక్తులు పదవీ విరమణ చేయడం కేవలం ఒకటే. ఎందుకంటే అనుభవం ఉంటారండి, ఏమైనా చేయించవచ్చు, ఆస్తిని చేయించవచ్చు, పదవిని చేయించవచ్చు, కానీ అనుభవాన్ని ఎవరు చేయించలేవండి. అటువంటి అనుభవాలు మనకి ఇటువంటి వారు ఆదర్శంగా తీసుకుని మనందరం కూడా ముందుకున్న వారు భావిస్తూ హృదయపూర్వకంగా ఆ భగవంతుడు శ్రీ మాణిక్యాలను మీరు ప్రసాదించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మన సిఏ గారికి, అలాగే ఎస్ఐ గారికి ధన్యవాదాలండి. సరే ఫోటో చేస్తాను.
సార్ ఒకసారి మా రామచంద్రపురం టౌన్ పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న ఏఎస్ఐ మల్లికార్జునరావు గారు అలాగే ఏఎస్ఐ నాగార్జునరావు గారు ఇద్దరు కూడా నిన్న పదవీ విరమణ చేయడం జరిగింది. వారి యొక్క సేవలు గుర్తించి వాళ్ళు గత సుమారు 4 సంవత్సరాలుగా రామచంద్రపురం టౌన్ పోలీస్ స్టేషన్ లో పనిచేస్తూ ఇక్కడ పదవీ విరమణ చేసిన సందర్భంగా వారికి చిరు సత్కారాన్ని ఈ రోజు ఏర్పాటు చేయడం జరిగింది. దానికి ముఖ్య అతిథిగా మా రామచంద్రపురం డిఎస్పీ గారు రఘువీర్ గారు, అట్లాగే ఈ ఏఎస్ఐ గారికి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్, రిలేటివ్స్, మా స్టేషన్ సిబ్బంది, మా ద్రాక్షారామ ఎస్ఐ గారు వీరందరూ కూడా ఇచ్చేస్తున్నారు. అలాగే మీడియా మిత్రులందరి సమక్షంలో వారికి చిరు సత్కారాన్ని ఏర్పాటు చేసి వారు చేసిన సేవల్ని ఒకసారి గుర్తు చేసుకుని వారిని అభినందించడం జరిగింది. వారు మన రామచంద్రపురంలో 4 సంవత్సరాలుగా పనిచేస్తూ అనేక కేసుల్లో వాళ్ళు పార్టిసిపేట్ చేయడం జరిగింది. వాళ్ళు వయసు మీద పడినప్పటికీ కూడా చెప్పిన ప్రతి ఉద్యోగాన్ని, చెప్పిన ప్రతి పనిని వాళ్ళు ఎంతో సమర్థవంతంగా నిర్వహించడం జరిగింది.